కానీ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యమే అని చెప్పి జనసేన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా అదే మాట చెప్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ కాదు ప్రజలు, నియోజకవర్గంలో ఈయన అభిమానులు, ఈ ఫ్యాన్స్ ఓ అల్లరి. వెళ్ళాక మేము ఉన్నాక చూసాము అంత ఫ్యాన్స్ బయట ఓటింగ్ ప్లేస్కి బయట ఓ కాకు కాని అరుపులు తప్పితే ఓటింగ్కి వెళ్ళినప్పటికి వాళ్ళ అరిచేవాళ్ళలో సగం మందికి ఓట్లు లేవు. ఈ గతంలో చూడలేదు. గతంలో భీమవరంలో ఏంటి ఇంతకన్నా భీమవరం గాజువాకలో ఇంతకన్నా ఓ హడావిడి జరిగింది. 2 చోట్ల గెలిచేస్తున్నాడని మీలాంటి జర్నలిస్టులు అందరూ 2 చోట్ల తన్నుకుంటూ గెలుస్తున్నాడు ఆహా ఓహో అని మాట్లాడారు. 2 చోట్ల పోయాడు. ఈ హడావిడి ఫ్యాన్స్ హడావిడి సినిమాలకి సినిమా రిలీజ్కి థియేటర్ దగ్గర హడావిడి పనికి వస్తుంది. రాజకీయాల్లో పనికి రాజకీయాల్లో ఫ్యాన్సే ఓట్లు వేస్తున్న ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఆడవాళ్ళు. మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాం, మీరేమో మిగతా ఇన్ఫర్మేషన్ లైవ్ చూసాను సార్. లైవ్ లేదు, మేము గ్రౌండ్ రియాలిటీ ఫ్యాన్స్ గొడవ హడావిడి తప్పితే ఓటర్లో హడావిడి లేదు. ఓటర్ సైలెంట్గా వస్తున్నాడు, ఎవరికి వేసుకునేది వేసుకుంటున్నాడు. అందుకని చెప్తున్నా అది అగ్ని పరీక్ష. అంత మెజారిటీతో గెలిస్తే అయితే వచ్చి అనవసరంగా పరుగు పోద్దా మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళ కూడా అగ్ని పరీక్ష. యు ఆర్ ఫేసింగ్ టఫ్ ఫైట్. సరే సార్, పవన్ కళ్యాణ్ గురించి ఒక సెకండ్ పక్కన అంటే అగ్ని పరీక్ష ఎందుకంటే ఇన్ని కారణాలు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కారణాలు అతను చుట్టుముట్టున్నాయి. వీటిని ఛేదించుకుంటూ రావాలి. ఆ ఛేదించుకునే విధానంలో అతను మాట్లాడట్లా. ఒక నాయకుడిగా ఒక క్యాండిడేట్గా అతను మాట్లాడుతూ తీరు. ఇవాళ ఇంకో పాయింట్ కూడా ఉంది అక్కడ. గెలిపిస్తే ఈయన ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్కి వెళ్ళి కూర్చుంటాడు, షూటింగ్లో చేసుకుంటూ ఉంటాడు. ఈయన కలవాలంటే ఈయన పిఏలు మేనేజర్లు తప్పితే ఈయన కలవడు. ఇక్కడ వంగగీత అయితే పొద్దునే కదా సాయంకాలం ఎప్పుడైనా సరే వెళ్ళి నిలదీసుకోవచ్చు. మా పని ఈ పని కావాలి, ఆ పని అవ్వలేదు, ఈ పని నిలదీసుకోవచ్చు. ఈయన దగ్గరికి వెళ్ళి మనం అంతే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కూడా తీసుకోవడం, ఇల్లు తీసుకుంటే అతను ఉంటారా? రాసిస్తావు నువ్వు? ఖచ్చితంగా ఉండడు. ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాలు మానేయట్లేదు కదా. సినిమాలు ఉన్నాయి, సినిమాలు షూటింగ్ చేసుకోవాలి కదా. 365 days అయితే సినిమాలు చేసుకుంటూ కూర్చోరు అంతే. ఇప్పుడు చేసిందంటే ఎలక్షన్లప్పుడు అప్పుడప్పుడు రావడం తప్పితే షూటింగ్లు చేసుకుంటూ ఉన్నాడు. 6 సినిమాలు చేశాడు ఈ టైంలో. ఇంకా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు 3 నెలలుగా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇక్కడ నువ్వు అందుకనే తనకంటూ ఒక జగన్, ఒక కడప, చంద్రబాబు, ఒక చంద్రగిరి, కుప్పం, ఇలా వాళ్ళకు నాయకులు ఒక ఇది లేదు. ఇవాళ ఇది నిన్న జనాలు నిజంగా నవ్వుతారు సార్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పర్సన్ 24/7 అదే నియోజకవర్గం నుండి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు సార్. అదే నియోజకవర్గంలో అసలు రాష్ట్రంలో ఉండాలి. నువ్వు రాష్ట్రంలోనే ఉండవు కదయ్యా, రాష్ట్రంలోనే ఉండవు. నువ్వు వేరే పరాయి రాష్ట్రంలో చూసాక ఇన్నాళ్ళు అయింది నువ్వు పార్టీ. అందుకనే పార్టీ పటిష్టం కాల. 10 ఏళ్ళు అయింది నువ్వు పార్టీ పెట్టి. నీతో పాటు సమానంగా కేజ్రీవాల్ పార్టీ పెట్టాడు. ఇవాళ పార్టీని పటిష్టంగా రెండో రాష్ట్రాల్లో కూడా అధికారులు వెళ్ళాడు. నీతో పాటు 1 సంవత్సరం ముందు పెట్టాడు జగన్. నీ పార్టీ పటిష్టంగా వెళ్ళిపోయింది, అధికారం వచ్చి మళ్ళీ రాబోతుంది. నువ్వు ఇప్పటికీ నీ నోటితో నువ్వు అన్నావు మనకి ఏముంది, మన బూత్ లెవెల్ కార్యకర్తలు ఎక్కడున్నారు, మన డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి. 10 ఏళ్ళు పార్టీ పెట్టి నువ్వు పార్టీ నిర్మాణం కూడా చేసుకోలేకపోతే ఇంకా ఇలాగే ఉంటుంది. పార్టీ నిర్మాణం ఎందుకు చేసుకోలేకపోతే నువ్వు ఇక్కడ ఉంటే, ఈ భూమి మీద ఉంటే నిరంతరం మీటింగ్లు కార్యకర్తలు. ఒక పార్టీ అంటే ఓన్లీ ఎలక్షన్లో మీటింగ్లు ఊగిపోయి మాట్లాడటం కాదు. పార్టీ నిర్మాణం అంటే బూత్కి లెవెల్ కార్యకర్తల కాడ నుంచి ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఏర్పరచుకోవాలి. మనం ఎన్నికలప్పుడు హడావిడి చేసేస్తే అప్పుడు ఏర్పడే టెంపరీ కాదు పార్టీ నిర్మాణం. పార్టీ నిర్మాణం అలా జరగాలి. అది నువ్వు చేసుకోలేకపోతే 10 ఏళ్ళుగా నీకు ఆ కెపాసిటీ లేదు. పార్టీ నిర్మించుకుని మొన్న తన్నోటితోటి అన్నాడు, అందుకనే తెలుగుదేశంతో కలిశాను. మనకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మనం డబ్బులు ఇవ్వగలమా, టిఫిన్లకి పెట్రోల్కి బైకులకి ఖర్చులకి ఇవ్వగలమా, మనకు బూత్ కార్యకర్తలు ఎక్కడున్నారు, మనకు ఇంతమంది కావాలి ఎక్కడున్నారు. 10 ఏళ్ళు ఏం చేసావు? 10 ఏళ్ళు అంటే ఎందుకు చేయలేకపోయావు అంటే నువ్వు ఏదో 4 మీటింగ్లు సినిమా అప్పుడు రావటం, ఒక మీటింగ్ మాట్లాడటం, మళ్ళీ అయిపోయి నీ షూటింగ్లో ఉంటాం. దాంతో నిర్మాణం కాదు పార్టీ. నిరంతరం అక్కడ ఉంటేనే కేజ్రీవాల్ పార్టీ నిర్మాణం ఎలా చేసుకున్నాడు చూడండి చరిత్ర. గెలిస్తే ఉంటాడా ఉండడా అనే తెలుసు. గెలిస్తే
నేను వస్తే చూస్తా ఈ కాదు ఇస్తే ఇఫ్లు బట్లు కావు. ఆయన గెలవకపోయినా సరే ఆయన సొంత డబ్బులతోటి జనాలకి చాలా ఏం చేశాడు? భీమవరంలో గెలవలేదు, ఒక్కసారి వెళ్ళాడు 5 ఏళ్లలో, మళ్ళీ భీమవరంలోకి గన్నవరం వెళ్ళాడు, దీనికి వెళ్ళాడు, ఒక్కసారి 2 చోట్ల. వైజాగ్ లో కూడా మత్స్యకారులకు ప్రాబ్లం వస్తే అందరికి డబ్బులు కూడా అరే చాలా మంది సపోర్ట్ చేస్తారు. అదే వేల మందికి గుడ్డి చికిత్స చేస్తున్నాడు మహేష్ బాబు. మోహన్ బాబు కొడుకు 2 గ్రామాలను దత్తత తీసుకున్నాడు, ప్రకాష్ రాజు గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, మహేష్ బాబు గ్రామాన్ని. ఈ అందరూ చేసి నువ్వు సంపాదించా, ప్రజలు ఇచ్చారు, ప్రజలు చేస్తున్నా. ఇదేదో నువ్వు రాజకీయం ప్రజాసేవ చేయనోళ్ళు ఎవరు? చేయనోళ్ళు అందరూ చేస్తారు. వాళ్ళందరూ గెలిపించాలి, కూర్చోబెట్టి వాళ్ళని. వాళ్ళు మహేష్ బాబు కూడా, మహేష్ బాబు ఊరు దత్తత తీసుకున్నాడు, 1000 గుండె ఆపరేషన్లు చేస్తున్నాడు ఫ్రీగా. సార్ వీళ్ళందరూ ఇప్పుడు చేపిస్తున్నారు కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాను సార్. నా చిన్నప్పటి నుండి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు, సహాయం చేస్తున్నట్టు నేను ఎన్నో పేపర్లో వీడియోలో. సహాయం అందుకని సహాయం చేస్తున్నాను. ఇది ఎలా ఉందంటే దానం చేస్తున్నాను, దానం పబ్లిసిటీ చేసుకున్నాను, నేను పబ్లిసిటీ. ఇది అసహ్యం, అసహ్యం, ఇది చాలా అసహ్యం. నేను ధర్మం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, దాన్ని ఆల్రెడీ పబ్లిసిటీ చేసుకుంటాం. అది ధర్మం చేసేటప్పుడు ఎడమ చేతితో చేసేది, కుడి చేతితో చేసేది, ఎడమ చేతి చేసేది, అది ధర్మం. మరి ఆయన చెప్పడం మీరెందుకు చెప్తారు? మీరెందుకు చెప్తారని